హలో, ఇప్పుడు నేను ఆలుగడ్డ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆలుగడ్డని విజిల్ పెట్టి ఉడకబెట్టుకున్న తర్వాత పొట్టు తీసేసి ఇలా చేతితోటి స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ నేను ఆలుగడ్డ కర్రీ ఓన్లీ పచ్చిమిర్చి కారంతో చేస్తున్నాను. దానికాను పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లి, జీలకర్ర వేసేసి మిక్సీ పట్టుకున్నాను. అది మిక్సీ పట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత మసాలా మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ వేసేసి దాంట్లో కొద్దిగా మిరియాల పొడి, ధనియా పొడి వేసేసుకొని మంచిగా కలిపేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకొని పెట్టేసుకుంటే అంతే, ఎమ్మి ఆలుగడ్డ కర్రీ రెడీ. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సింపుల్ అండ్ టేస్టీ ఆలుగడ్డ కర్రీ. ఏంటంటే అవన్నీ మంచిగా మనం చేతితోటి మంచిగా స్మాష్ చేసుకున్నాము. బట్ మళ్ళీ కూడా గంటెతోటి అదంతా మంచి స్మాష్ చేసేసుకుంటే ఏంటంటే అలా మనకి ముక్కలు తగలవు, ఊరంతా మంచిగా ఉడికిపోద్ది, లోపల ఎలాంటి పచ్చి వాసన రాకుండా. అలా గంటెతో అంటే స్మాష్ అయిపోతుంది. మంచిగా స్మాష్ చేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవడం అంతే. టేస్టీ యమ్మీ పొటాటో కర్రీ, ఆలుగడ్డ కర్రీ రెడీ. థ్యాంక్ యూ.